నాట్యం అంటే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. పొద్దునే వచ్చి పెళ్లి రోజని చెప్పకుండా సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని చెప్పి నన్ను గాయపరిచా. అమ్మా, నాన్నకి నీ మీద ఉన్న కోపాన్ని పోగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలున్నాయో అన్నీ ట్రై చేస్తున్నామమ్మా. కానీ నాన్న మనసు మారడం లేదు. నాన్న మనసు మారాలి అంటే రాఘవ్ దొరకడం ఒక్కటే మార్గం అమ్మా. రాజు, అమ్మాయి గారు, రాఘవ ఆనంద్ ఇప్పుడు నాతోనే ఉన్నారు. నిజమా రాజు? అవునమ్మాయి గారు, రాఘవ ఆనందల్ని దీపక్ చంపడానికి ట్రై చేశాడు. సమయానికి నేను వెళ్ళడం వల్ల కాపాడగలిగాను. అమ్మగారికి చెప్పండి అమ్మాయి గారు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని. నేను వస్తున్నాను అమ్మాయి గారు, మీరేం భయపడకండి. సూపర్ రాజు. రండి. అమ్మా, ఏ పెళ్లి రోజైతే నువ్వు నాన్న విడిపోయారో అదే పెళ్లి రోజు మీరు కలబోతున్నారమ్మా. ఏమంటున్నావు రూపా? అవునమ్మా, రాజు రాఘవ్ని తీసుకొస్తున్నాడు. అమ్మా, మరి కాసేపట్లో రాఘవ్ ఇక్కడికి వస్తున్నాడమ్మా. తండ్రి, రాఘవ ఎన్నిసార్లు వచ్చినా చివరి నిమిషంలో సూర్యుని కలవకుండా చేశావు. ఈ రోజైనా రాఘవ సూర్యకి నిజం చెప్పేలా చెయ్యి.